నేను చేసినటువంటి ఒక్క తప్పు నన్ను నా కుటుంబానికే దూరం చేసింది అని అంటున్నారు మధు. నేను నా తప్పు తెలుసుకొని నా కుటుంబంతో కలుద్దాం అనుకుంటే నా భార్య నా పిల్లలతో సహా నన్ను దూరం పెట్టింది అని అంటున్నారు. నన్ను నా కుటుంబంతో కలపమని హిట్ టీవీ ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని ఆశ్రయించారు మధు గారు. సమస్య ఏంటో తెలుసుకుందాం, న్యాయం చేయడానికి కృషి చేద్దాం. నన్ను వదిలేసి వెళ్ళిపోయారు సార్, మా భార్య ప్లస్ మా పిల్లలు. అంటే ఒక్క సంవత్సరమే హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. ఆ తర్వాత నుంచి అత్తగారికి కోడలికి గొడవలు స్టార్ట్ అయినాయి. మా చిన్న ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. చనిపోతే మా అమ్మ ఏం చేసిందంటే ఒక అతన్ని పరిచయం చేయించింది. మా భార్య పరిచయం చేస్తే మా అమ్మాయి అవుతాడు నీకు అని అనగానే మా భార్య షాక్ అయింది. మీ ఆవిడకు ఒక వ్యక్తిని పరిచయం చేసింది. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు పరిచయం చేసింది? అంటే మేడం అతను సంథింగ్ ఉండే మా అమ్మకు. మీ అమ్మకు ఒక అక్రమ సంబంధం ఉంది. ఆ వ్యక్తిని ఆయన్ని మీ వైఫ్ కి అంటగట్టడానికి చూసింది. ఫిజికల్ గా దూరం పెట్టేది. 15 రోజులు నెల రోజులు ఇలా దూరం పెట్టేది. ఎందుకు రావట్లేదు అని చెప్పింది ఆవిడ అప్పటికైనా? ఏంటి ఆవిడకి అంత బాధ కలిగించే అంశం ఏంటి? నేను అక్కడ ఫైనాన్స్ పెట్టాను మేడం. అక్కడ ముంగట షాప్ లో ఒక ఫర్నిచర్ షాప్ లో షోరూమ్ లో పని చేసేది. పెళ్ళయింది ఆవిడకి? అప్పటికి పెళ్ళయింది. భర్త ఉన్నాడా? భర్త ఉన్నాడు. అయినా గానీ మీతో అక్కడ ఫిజికల్ గా పని చేయడం మొత్తం ఫెయిల్ అయినాయి. అందువల్ల మీ దగ్గర అట్రాక్ట్ అయ్యింది. తర్వాత ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. మీ ఇద్దరు సంబంధం తెలిసి వెళ్ళిపోయాడా, మామూలుగానే వెళ్ళాడా? మామూలుగానే వెళ్ళాడు. మీ ఇద్దరికి సంబంధం ఉందని తెలుసు అత్తగారికి ప్లస్ ఈయనకు కూడా తెలుసు, చెప్పి ఉన్నా. మీరిద్దరు ఇలా 4 సంవత్సరాలు నడిపించేశారా? మీదేం అక్రమ సంబంధం కాదు, ఆలోచనతో కూడిన సంబంధం. పర్మిషన్స్ తోటి, విత్ పర్మిషన్స్. అందరికి వెడ్డింగ్ కార్డు ఒకటి ఇవ్వలేదు అంతే, మీరు అందరికి డిక్లేర్ ఓపెన్. మీ ఫిజికల్ గోల్ అర్థమైంది లేండి. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఏది ఆ భర్త పనికిరానటువంటి భర్త ఉండగానే మీ ఇద్దరు సంసారం చేసేవారా? తప్పులో ఇంత సిన్సియారిటీ ఏంటి? రెండు 2015 ఏమన్నా తప్పు చేశాను మేడం. ఏం తప్పు అంటే మేడం నాకు నెలలు దూరం పెట్టి ఇట్లా. కానీ పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలు ఎదుర్కొంటే అసహ్యంగా ఉండదు? మీ పిల్లలు నేను ఇంటికాడ ఉండేవాడిని సార్. పిల్లలకైతే కనుక ఒక రూమ్ లో ఉంటున్నటువంటి ఒక ఆడదాంతో మా నాన్న వెళ్ళి ఉంటున్నాడు అనేది అయితే అర్థం అవుతుంది కదా ఇద్దరు మగ పిల్లలకి. పదిహేను రోజులు పెళ్లి చేసుకుని 15 రోజులకి రియలైజ్ అయ్యారు అది తప్పు అని. ఆవిడ పంపించారా? దండలు లాగేశారా, దండలు కూడా ఉంచారా? పంపించేసి వాళ్ళ ఇంటికాడ దింపేసారు. ఎంత ఇచ్చారా ఆవిడకి సెటిల్మెంట్ కి? 4.5 లక్షలు తీసుకున్నారు. ఇప్పటికి కూడా మీకు బుద్ధి వచ్చిందా రాలేదా అన్నది నాకు అర్థం కావట్లేదు. నాకు ఒక కుటుంబం కావాలి, నేను ఏకాగ్గా బతకలేకపోతున్నాను, నేను చచ్చిపోయిన తర్వాత నా చితి వెలిగించడానికి ఒక మనిషి కావాలి అనేది కోరుకోండి. నా సవాన్ని మోడటానికి 4 మనుషులు కావాలని అడగండి, మేము గౌరవిస్తాం. ఇప్పటికి కూడా మీ మెజర్మెంట్ కొలత డబ్బులే. నా పిల్లలు 16 నెలలు అయింది, ఇప్పటికి నాకు ఒక ఫోన్ చేసి కనీసం మానవత్వంగా. సార్ వాళ్ళలో మానవత్వం మీరు ఎక్కడ మిగిల్చారండి? అలా చెంపలు పగలగొట్టేశారు 2-3 సార్లు. వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం మధు గారు ఆయన సమస్యతో ఇక్కడి వరకు వచ్చారు. సో కుటుంబంతో నన్ను కలపండి ఎలాగైనా అని చెప్పేసి కోరుతున్నారు అనమాట. అసలు ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకున్నాను. మధు గారు రండి. నమస్తే అండి. మధు గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన్ మేడం. నిజామాబాద్ నుంచి? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన్. బోధన్ నుంచి వస్తున్నారు? బోధన్. ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి? నన్ను వదిలేసి వెళ్ళిపోయారు సార్, మా భార్య ప్లస్ మా పిల్లలు. ఎంతకాలం అయింది వదిలేసి? మేడం నేను 91 లో మ్యారేజ్ అయింది మేడం. మీ వయసు ఎంత అండి ప్రస్తుతం? 51-52 ఉంటుంది సార్. 52 years. చెప్పండి. అయితే సార్ మేడం 91 లో మ్యారేజ్ అయింది. 91 లో జూన్ లో మ్యారేజ్ అయింది సార్. 92 దాకా బాగుంది. ఓకే మేడం. అప్పటి నుంచి ఏమైందంటే మా అమ్మతోని బాగుండేది. ఓకే. మా అమ్మతో బాగున్న తర్వాత ఏం చేసిందంటే మా భార్య మా రెండో తమ్ముడి మ్యారేజ్ అయింది సార్. మీరు చెప్తున్నది మీ ఆవిడ 1 year బాగుంది, 91 లో పెళ్ళయింది, 92 వరకు బాగుందండి అంటున్నారు. 92 వరకు అంటే ఒక్క సంవత్సరమే హ్యాపీగా ఉంది. ఆ తర్వాత నుంచి అత్తగారికి కోడలికి గొడవలు స్టార్ట్ అయినాయి. ఓకే చెప్పండి.
అయితే గొడవలు ఎట్లా స్టార్ట్ అయినాయంటే మేడం, మా అమ్మ ఏం చేసిందంటే మా చిన్న తమ్ముడు రెండో తమ్ముడికి మ్యారేజ్ అయిన తర్వాత. మీరు ఎంతమంది? మేము ముగ్గురం అన్నదమ్ములు. ఆడపిల్లలు ఉన్నారా? లేరు. ముగ్గురు మగపిల్లలు మీ అమ్మ వాళ్ళకి. ఓకే. అయితే మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ అయినాక మరి రెండో తమ్ముడు మ్యారేజ్ అయిపోయింది, ఇంటికి అక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకరు సత్యనవ్రతం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. మా భార్యకి ఉంది పెళ్లి. నేనేమో ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేసేవాడిని సార్. మీరు ఆర్ఎంపీ ప్రాక్టీషనర్ అండి ఇప్పటికి కూడా? ఇప్పుడు లేదు సార్, నేను తర్వాత ఫైనల్స్గా సెట్ అయ్యాను సార్. అయితే ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ సైకిల్ మీద వచ్చేవాడిని సార్. బండి లేకుంటే సైకిల్ మీద వచ్చేవాడిని. వచ్చిన తర్వాత మా అమ్మ ఏం చేసిందంటే, నాకు అప్పటికి తెలియదు. మా చిన్న ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు. చనిపోతే మా అమ్మ ఏం చేసిందంటే ఒక అతన్ని పరిచయం చేయించింది. మా భార్య పరిచయం చేస్తే మా అమ్మాయి అవుతాడు నీకు అని అనగానే మా భార్య షాక్ అయింది. ఏంటి సార్ మీరు అర్థం కాలేదు? మీ అమ్మగారు మీ ఆవిడకు ఒక వ్యక్తిని పరిచయం చేసింది. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు పరిచయం చేసింది అంటే మేడం, అతను సంథింగ్ ఉండే మా అమ్మకు. మా నాన్న చిన్న ఉన్నప్పుడు చనిపోయింది. మీ అమ్మకు ఒక అక్రమ సంబంధం ఉంది. ఆ వ్యక్తిని మేడం అదే మీరు చెప్పిన విధానం ప్రకారం, అంటే మా వాళ్ళకి మాకు అర్థం అవ్వాలి కదా సార్ క్లారిటీగా. సో రెండు ఆయన్ని మీ వైఫ్ కి అంటగట్టడానికి చూసింది. లేదు మేడం, పరిచయం మామగారు అని, మామగారు అవుతారు అని. ఓకే. అప్పటి వరకు మా భార్య గానీ ఏం తెలియదు. ఒక వ్యక్తి ఉన్నాడు మామగారి క్యారెక్టర్ లో అనేది తెలియదు. మీకు కూడా తెలియదుగా? నాకు తెలుసు. తెలుసా? మీ వయసు ఎంత సార్? గొడవలైనవి. గురుగారు మీ వయసు ఎంత? నా వయసు 52 ఉంటాయి. పెళ్ళైన టైంకి ఎంత? 97 19 ఉంటాయి. 19 సంవత్సరాలు. ఆవిడకి ఎంత? మీ భార్యకి 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. ఆ అమ్మాయిని వేరే వ్యక్తికి, అదే మీ మామగారు అమ్మాయిని పరిచయం చేసింది. రైట్. అయితే అప్పుడు కూడా నాకు చెప్పలేదు మా భార్య. చిన్నగా ఉన్నప్పటి నుంచి పైసా మీద పట్టునే సంపాదించాలని కట్టుబట్టల మీద బయటకు వెళ్ళిపోయారు సార్. అంటే మా అమ్మది కూడా నాకు నచ్చేది కాదు. నేను అమ్మ వ్యవహారం నచ్చక బయటకు వచ్చారు. మీ కాళ్ళ మీద మీరు నిలబెట్టడానికి ట్రై చేసి వినో ఫైబర్ లిమిటెడ్ ఫ్యాక్టరీ ఉంటుంది, అందులో జాయిన్ అయ్యాను ఎంప్లాయీగా. జాయిన్ అయ్యి అందులో కూడా పెద్ద ఎంప్లాయ్మెంట్ పెద్ద ఉండదని, డెవలప్మెంట్ ఉండదని వెళ్ళిపోయి దాంట్లో 1 సంవత్సరం చేశాను మేడం. అది కూడా 400-500 ఇస్తున్నారు, మనం ఏం డెవలప్ అవుతామని. నాకు అయితే ఆ క్లెయిమ్ చేసి ఒక లింగారెడ్డి బావని పరిచయం అయ్యింది. మధు మరి ఏం చేస్తావు, ఖాళీగా ఉంటే నా దగ్గర ప్రాక్టీస్ చేసుకో. అతను ఆర్ఎంపీ అండి? ఆయన చీర తీసాడు సార్. ఆర్ఎంపీ అని అతను? ఆయన కూడా ఆర్ఎంపీ సార్. ఇంతలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ నా దగ్గర కాంపౌండర్ కింద జాయిన్ అవుదు రా అంటే ఆయన దగ్గర త్వరగా అన్ని నేర్చుకుని మీరు ఎంత కాలానికి ఆర్ఎంపీ డాక్టర్ అయిపోయారు? 1 సంవత్సరంన్నర పట్టింది. అదే ఆర్ఎంపీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాక్టీస్ కాదు కానీ కాంపౌండర్ కింద చేశారు. అంతే. సర్లేండి మేడం, నర్సింగ్ కింద చేశాడు. 19 నవంబర్లో ఫస్ట్ కు చాలు చేశాను ఆర్ఎంపీ ప్రాక్టీస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.